విరాంశాన్ని చూద్దాం. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ విచారణకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణ చేపట్టరాదన్న హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ విచారణకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణ చేపట్టరాదన్న హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, హైకోర్టు ఎటువంటి వాదోపవాదాలు కొనసాగాయి? బలరాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ అనేటువంటిది డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను నేను యథావిధిగా పాటిస్తాను, కాబట్టి మీరు నా దగ్గర వచ్చి విచారణ కోరడం అనేటువంటి సబబు కాదు. మీరు అవసరమైతే డివిజన్ బెంచ్ లో అక్కడ అప్పీల్ చేస్తారు. ఒకవేళ డివిజన్ బెంచ్ నాకు ఆదేశాలు ఇస్తే నేను కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా వింటానని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏకంగా గవర్నమెంట్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కేసు వేయడం జరిగింది. అయితే ఈ కేసు వచ్చే బుధవారం హీరింగ్ రానున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి డివిజన్ బెంచ్ కి ప్రభుత్వం వెళ్ళింది. ప్రభుత్వం వెళ్ళినటువంటి సమయంలో సింగిల్ బెంచ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డివిజన్ బెంచ్ ఉత్తర్వుల పైన సింగిల్ బెంచ్ కూడా ఎటువంటి విచారణ చేపట్టడానికి కుదరదని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా నిరాకరించడం జరిగింది. ఈ వ్యవహారం అంతా కూడా మీరు సుప్రీంకోర్టులో వేస్తారు కాబట్టి సుప్రీంకోర్టులోని ఈ అంశానికి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవాలి. ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి హైకోర్టు అప్పగించినటువంటి నేపథ్యంలో సింగిల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ ఏదైతే ఉందో అది వచ్చే విచారణ మొత్తంగా కూడా సుప్రీంకోర్టులో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయకు, దానికి సంబంధించి ఎటువంటి విచారణను కూడా తీసుకోమని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేస్తుంది. సో మొత్తంగా చూస్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేటువంటి బంతి ఏదైతే ఉందో ఇప్పుడు సుప్రీంకోర్టు గోల్లో ఉందని మనము చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సంపత్.